హలో గైస్, వెల్కమ్ టు విక్రీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్సైజ్ 4.2 లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. దానికంటే ముందర మీకు నోట్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్రీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది నోట్స్ అంతా. అలాగనే మనకి పాలిటెక్నిక్ కూడా త్వరలోనే చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఉండండి. ఇప్పుడు క్లాసులు పర్ఫెక్ట్ గా ఏంటంటే మీరు పాలిటెక్నిక్ అనేది ఏపీఆర్ చేసి అనేది పర్ఫెక్ట్ గా రాయగలుగుతారు. ఇప్పుడు క్లాసులు పర్ఫెక్ట్ గా వినండి, ఇవి విన్నప్పుడే మీరు పర్ఫెక్ట్ గా అనేది రాయగలుగుతారు. అలాగనే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి న్యూ మోడల్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే ఆ మోడల్ పేపర్స్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది నేను వీడియో చేయడం జరిగింది, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది కే ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ దే హ్యావ్ ద టూ ఈక్వల్ రూట్స్. ఇక్కడ చూడండి, మనం కే వాల్యూ అనుకోవాలి. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా క్వాడ్రాటిక్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనము డిస్క్రిమినెంట్ కనుక్కొని కే వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ కే వాల్యూ చూడండి, ఆ కే వాల్యూని మనం కనుక్కోవాలి. ఓకే ఓకే ఇక్కడ చూడండి, గివెన్ ద quadratic equation is 2x square plus kx plus 3 equal to 0. ఇప్పుడు ఏం చేయాలి? కంపేరింగ్ టు ax స్క్వేర్ క్వాడ్రాటిక్ జనరల్ ఈక్వేషన్ కి కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఈక్వల్ టు 0. ఇప్పుడు a ఎంత మనకి 2, అంటే a ఈక్వల్ టు ఎంత వచ్చింది 2. b ఎంత వచ్చింది k, ఇగో ఇక్కడ చూడండి x కోఎఫిషియంట్ అంతా b కదా. నెక్స్ట్ c ఎంత మనకి 3. ఓకే, ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ ఫార్ములా వాడాలి. ఈ డిస్క్రిమినెంట్ ఫార్ములా వాడి మనం ఈ k వాల్యూ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంది మనకి d ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ చూడండి b ఎంత k స్క్వేర్ మైనస్ 4 ఉంది కాబట్టి ఫార్ములాలో 4. a ఎంత మనకి 2, c ఎంత 3. ఇక్కడ చూడండి k స్క్వేర్ మైనస్ 4 2 జా 8, 8 3 జా 24 కదా. ఎంత 24 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి k ఈక్వల్ టు ఇది మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా. k స్క్వేర్ ఈక్వల్ టు 24. ఓకే, ఈ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది. అంటే k ఈక్వల్ టు రూట్ 24. ఇది జనరల్ క్వశ్చన్, జనరల్ ఫామ్ అనమాట. ఓకే, మనం స్క్వేర్ అవతల పోతే రూట్, అదే ప్లస్ అవతల పోతే మైనస్, మైనస్ అవతల పోతే ప్లస్ అంటాం కదా. అలాగే స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. ఇక్కడ చూడండి k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 24. 24 ని ఏమని రాయొచ్చు మామూలుగా 4 6 జా రాయొచ్చు కదా. 4 6 జా 24. అంటే k ఈక్వల్ టు ఇక్కడ చూడండి రూట్, ఈ రూట్ రెండింటికి సమానం కాబట్టి ఈ రూట్ 4 వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ రూట్ 6 కి వాల్యూ లేదు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ 6 అనమాట. దీని k వాల్యూ ఎంత 2 ఇంటూ రూట్ 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, గివెన్ ద సేమ్, ఇది కూడా అంతే. గివెన్ ద ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు ఇక్కడ. ఓకే, ఈక్వేషన్ ఏముంది kx x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. మనం ఈక్వేషన్ ఇప్పుడు మనం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదు డిస్క్రిమినెంట్ ఫార్ములా వాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకోవాలి. అంటే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకోవాలి. అంటే ఎలా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్ములాకి తెచ్చుకోవాలి మనం. ఓకే, ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. k ఇక్కడ చూడండి, k ఇక్కడ x ఇంటూ x ఏమవుతుంది x స్క్వేర్ అవుతుంది, మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి ఇదంతా ఇంటూ s ఏమవుతుంది మైనస్ 2kx. ఇది 2kx ఇంటూ చేసిన ప్లస్ 6 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా లేదా? స్క్వేర్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, కంపేరింగ్ మళ్ళీ సేమ్, కంపేరింగ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ ఎంత ఇప్పుడు మనకి చూడండి, ఏ ఎంత మనకి k కదా. ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది మనకి ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది k ఉంది కాబట్టి k. ఓకే, b ఎంత ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు. x ఎంత మైనస్ 2k. ఇప్పుడు b ఎంత అవుతుంది మనకి x పక్కన ఉన్నది కోఎఫిషియంట్ కదా b, అంటే మైనస్ 2k. ఎంత b ఈక్వల్ టు మైనస్ 2k. ఓకే, c ఈక్వల్ టు ఎంత 6. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనము డిస్క్రిమినెంట్ ఫార్ములా వాడాలి. ఓకే, d ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac కదా ఫార్ములా ఈక్వల్ టు 0. b ఎంత మనకి మైనస్ 2k హోల్ స్క్వేర్
ఇక్కడ చూడండి బి ఎంత నాకు -2k హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ -4. ఏ ఎంత నాకు కే, సి ఎంత 6 = 0. ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రెండింటికి సమానం కదా, మనం లాస్ట్ ప్రాబ్లం నేర్చుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ లోనే ఎక్సైజ్ 4.3 లో ఫస్ట్ క్వశ్చన్ లో ఈ స్క్వేర్ రెండింటికి సమానం కాబట్టి 2 స్క్వేర్ ఏమవుతుంది 4k². ఇగో ఇక్కడ k కి స్క్వేర్ మనకి తెలియదు చేయనికి రాదు కాబట్టి k². 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ ఇక్కడ 6 4 జా 24k = 0. ఇక్కడ చూడండి ఏం కామన్ టేబుల్ తీయొచ్చు, ఇక్కడ k ఉంది, k ఉంది, ఇక్కడ 4 టేబుల్ ఉంది, ఇక్కడ 4 6 24 అంటే 4k కామన్ తీయొచ్చు కదా మనం. 4k కామన్ తీద్దాం. ఇక్కడ చూడండి 4k మొత్తం బయట తీస్తే ఇక్కడ k² 2 ఉండే అంటే మనం ఒకటి బయట తీసినాం కాబట్టి ఇంకెంత ఉంటుంది, ఒక్కటి ఉంటుంది మైనస్ ఇక్కడ 4 టేబుల్ కూడా తీసినాం కాబట్టి 4 టేబుల్ 24 ఎన్ని టైమ్స్ అవుతుంది 6 టైమ్స్ అవుతుంది. 6k బయటికి తీసినాం కాబట్టి ఇది ఇంతే. ఓకే = 0. ఇక్కడ చూడండి మనకి 0 రెండింటికి సమానం కదా, ఇది మనము మామూలుగా ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు బ్రాకెట్ లో వచ్చినప్పుడు 0ని రెండింటికి సపరేట్ చేస్తుంటాం కదా, ఇప్పుడు కూడా సేమ్ అలాగనే చేయాలి. ఇక్కడ చూడండి 4k = ఆన్సర్ ఎంత 0. ఓకే 0 ఒకసారి, తర్వాత k - 6 = 0 ఒకసారి. ఇక్కడ చూడండి k వాల్యూ ఏమవుతుంది 0/4 అవుతుందా, ఎందుకు 4 ఇంటూ చేస్తుంది, ఇంటర్ పోతే ఏమవుతుంది /0 అయితే ఎనీథింగ్ వాల్యూ 0 అంటే k = ఎంత వచ్చింది 0 వచ్చింది. ఇప్పుడు -6 అవతల పోతే ఏమవుతుంది +6 అవుతుంది, k = 6. ఓకే అర్థమైందా గైస్? మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.